జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. ఎంతో కష్టపడి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకున్న తమను అవమానించేలా కొందరు డిఎస్సి నియామకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన తమకు కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే మానసిక క్షోభకు గురిచేసేలా అసత్యాల ప్రచారం తగదని వాపోయారు. ఈ మేరకు పలువురు ఉపాధ్యాయులు వీడియోలు విడుదల చేశారు. మన జరిగిన డిఎస్సి 2025లో స్పోర్ట్స్ కోటాలో ఎస్ఏపీ జాబ్ వచ్చింది. నేను వాలీబాల్లో నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్, సీనియర్ నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఉన్నాను. ఇప్పుడున్న గవర్నమెంట్ 3% రిజర్వేషన్ తీయడం వల్ల నాకు ఈ స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అవకతవకలు లేకుండా అవి గవర్నమెంట్ వారు జరిపారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మెగా డిఎస్సి 2025కి స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. నేను ఖోఖోలో ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్ అండి, ఇండియన్ టెస్ట్ సిరీస్లో గోల్డ్ మెడల్, నేషనల్ గేమ్స్ ఆడాను, సీనియర్ నేషనల్స్ ఒక 10 వరకు ఆడాను, సబ్ జూనియర్ స్టాండర్డ్ నుంచి ఆడుకుంటూ వచ్చానండి. ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో 2025 స్పోర్ట్స్ కోటా చాలా జెన్యూన్గా జరిగింది. ఎవరైతే జెన్యూన్గా స్పోర్ట్స్ సంబంధించిన ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అవన్నీ అవాస్తవాలు. జెన్యూన్గా మేము అప్లై చేసాం, మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జెన్యూన్గా జరిగింది. మమ్మల్ని విజయవాడ పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఒకరు ఇద్దరు కాదు సార్, దగ్గర ఒక 10 స్టేజ్ల వరకు ఉన్నాయి. అన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేశారు సార్. ట్యాబ్కి సంబంధించిన అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మాకు లైక్ ఎలా అంటే ఆడేవా లేదా, ఒకటి పేపర్ కటింగ్స్ అవన్నీ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. అన్ని కలెక్ట్ చేసుకుని జెన్యూన్గా జరిగింది. అంటే ఆధారం లేనివన్నీ మాట్లాడతారు 100 మంది, అవన్నీ కాదండి, నిజంగానే జెన్యూన్.